ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఓడిపోయిన తర్వాత టీమిండియా నిన్న 3 ఓడిఐ సిరీస్‌ల్లో మొదటి ఓడిఐ అయితే ఆడింది. అయితే ఫస్ట్ ఓడిఐలో 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కి వచ్చిన ఇంగ్లాండ్ బుమ్రా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ దెబ్బకి మొదటి 8 ఓవర్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. అయితే గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌కి రాగానే బెన్ డకెట్ టార్గెట్ చేసి మొదటి 2 ఓవర్లోనే 26 పరుగులు కొట్టేశాడు. గుర్నూర్ బ్రార్ వేసిన 13వ ఓవర్లో జాకబ్ బత్తెల్ వాషింగ్టన్ సుందర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇది ఇండియాకి మొదటి వికెట్ అవ్వగా అదే ఓవర్లో 4వ బంతికి బెన్ డకెట్ కూడా అవుట్ అయ్యాడు. తర్వాత బుమ్రాకి హ్యారీ బ్రూక్ ఏమో 1 పరుగుకి అవుట్ అవ్వగా ప్రసిద్ధ్ కృష్ణకేమో జాస్ బట్లర్ 5 పరుగులకి, శామ్ కరుణ్ ఏమో డక్అవుట్ అయ్యారు. అయితే తర్వాత శుభన్ దూబే వచ్చి రూట్ క్యాచ్ తన సొంత బౌలింగ్ లోనే వదిలేయగా ఆ తర్వాత శుభన్ దూబే వేసిన ఓవర్ లో విల్ జాక్స్ ఏమో 20 పరుగులకి అవుట్ అయ్యాడు. అయితే 107 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ టీం ని రూట్ అండ్ వాసన్ కలిపి 121 పరుగులు పార్ట్నర్షిప్ అయితే పెట్టారు. వాసన్ ఏమో 68 పరుగులు చేయగా అక్షర్ పటేల్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత జోఫర్ ఆర్చర్ ని, ఆడిల్ రషీద్ ని, జాష్ టంగ్ ని అవుట్ చేసి 4 వికెట్లు తీసుకున్నాడు అక్షర్ పటేల్. రూట్ మాత్రం నాట్అవుట్ గా 76 పరుగుల వద్దనే ఉండిపోయాడు. 47.5 ఓవర్లో 258 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది ఇంగ్లాండ్ టీం. 259 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు వచ్చిన టీమిండియా మొదటి 5 ఓవర్లను ఇబ్బంది పడుతూ ఆడింది. అయితే తర్వాత బాగా ఆడుతున్నారనుకున్న టైంలో 8వ ఓవర్లో రోహిత్ పెద్ద షాట్ కు వెళ్లి శామ్ కరుణ్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. జోఫర్ ఆర్చర్ వేసిన 9వ ఓవర్లో 4 కొట్టిన వెంటనే విరాట్ కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్ కు వెళ్లిపోయాడు ఎల్బీడబ్ల్యూగా. 9 ఓవర్లకే 52 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాని గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ 103 బంతుల్లో 101 పరుగులు పార్ట్నర్షిప్ పెట్టి ఇండియా విజయానికి పునాది వేశారు. అయితే 26వ ఓవర్లో క్రామ్స్ కారణంగా 80 పరుగుల వద్ద గిల్ ఏమో రిటైర్డ్ హట్ అవ్వగా 27వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ 35 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ చేతిలో రన్అట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత 28వ ఓవర్లో కేఎల్ రాహుల్ జాస్ టంగ్ బౌలింగ్ లో ఇన్సైడ్ ఎడ్జ్ బౌల్డ్ అవుట్ అయ్యాడు. వరుసగా 3 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాని వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కలిసి 103 బంతుల్లో 101 పరుగులు పార్ట్నర్షిప్ పెట్టి ఇండియా గెలవడానికి కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇందులో అక్షర్ పటేల్ 57 పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ ఏమో 52 పరుగులు చేసి ఇండియాని 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ మీద గెలిపించారు. అయితే 3 ఓడిఐ సిరీస్ లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లోనే 4 వికెట్లు తీసి 57 పరుగులు చేసిన అక్షర్ పటేల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే ఇచ్చారు. ఇంకా రెండో ఓడిఐ 16th జూలై సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది.